ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. యోహాను సువార్త 12:7. యోహాను సువార్త 12 యేసుక్రీస్తు ప్రభు బేతనియాకు మూడోసారి వెళ్ళినట్లు చూచుచున్నాము. ఆ సమయమునందే మరియ విలువైన అచ్చజట మాంసి అత్తరు యేసు యొక్క పాదములకు పూసెను. ఇల్లంతయు అత్తరు వాసనతో నిండి త్రోవను పోవారు సైతము ఆ సువాసనను పొందిరి. ఆ విధముగానే మన క్రైస్తవ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములుండవలెను. మన ప్రక్కన పోవారు కూడా ప్రభు యొక్క మాధుర్యమును మన ద్వారా అనుభవించవలెను. గృహము అను పదము సమాధానము, సంతోషము మరియు విజయమును గూర్చి బోధించుచున్నది. మరియా, మార్తా, లాజరుల గృహము మొదట ప్రతి దినము దుఃఖముతోనూ అవిశ్వాసము సనుగులతోనూ నిండియుండెను. అయితే ఇప్పుడు సమాధానము, సంతోషము, విజయములతో నిండియున్నది. మనము కూడా తిరిగి జన్మించక మునుపు దుఃఖ సహితమైన గృహముగా నుంటిమి. మన జీవితములు పతనములతోనూ తొట్టుపాటులతోనూ నిండియుండెను. యోహాను సువార్త 11 బేతనియా వలె నుండెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ఈ కుటుంబంలోనికి వచ్చినప్పుడు ఆ గృహము సంపూర్ణమైన సమాధానముతోనూ, సంతోషముతోనూ, సహవాసముతోనూ, ఆరాధనతోనూ, విజయముతోనూ నిండెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.